హలో అండి, నమస్కారం. ఇది సెకండ్ బిల్డింగ్లో వర్క్ చేస్తున్నాము. అది కూడా వీడియో పెట్టినాను. అది మొత్తము ఫైనల్ కోట్ అయిపోయినాక గ్లాజీ అనేది స్ప్రే పట్టేసిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇలా వచ్చిందండి. దయచేసి చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్స్ లైక్ ఇవ్వండి. ఇది డోర్ ఎలా ఉందో చూడండి. మీకు ఎవరికైనా కానీ ఇలా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఉంటాయి, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి. ఇది పూర్తిగా టేక్ అండి, బలాసా టేకు. ఈ టేకు ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. నా మొబైల్ కొద్దిగా సరిగా లేనందువల్ల మీకు అలా కనిపిస్తూ ఉందని, మొన్న పెట్టిన వీడియో కూడా సరిగా రాలేదు. అందుకు మళ్ళీ ఇప్పుడు దగ్గరగా తీసి క్లియర్గా అనేది పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఆ డోర్ తర్వాత అది దేలముందరము. ఆ దేలముందరమానికి ఆ జవ్వలు సైడ్లో జవ్వలు ఉన్నాయి. అది అలా వచ్చింది. అంటే ఇది దూరం నుండి తీస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా దగ్గర వాడుతున్నాను చూడండి. చూడండి, సేమ్ డోర్ ఎలా ఉందో ఇది కూడా అదే ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే దూరం నుండి మనం సైడ్కు అలా ఇలా పట్టేటప్పుడు మన క్లారిటీ అనేది కొద్దిగా సరిగా రావడం లేదు. ఎందుకంటే వర్క్ చేసుకునే వాళ్ళం కదండి, అంత కాస్ట్లీ మొబైల్స్ వాడడం ఏదో మా తగ్గ మేము వాడుతున్నాం కాబట్టి మా మొబైల్లో సరిగా రాలేదు. అయినా కూడా మీకు ఎంత క్వాలిటీలో వస్తుందో అంత మినిమం వచ్చేలాగా నేను ట్రై చేసి వీడియోలు అనేది చేస్తున్నాను. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ నాకు కొద్దిగా సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.